నిద్ర రాకుంటే పొద్దున లేచి నేనైతే సోమశిల రైడ్ స్టార్ట్ అయిపోయినా అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందే అనుకున్నా ఎప్పుడో పోదామని చెప్పేసి, ఇప్పుడు కుదిరింది మొత్తానికి అయితే. సో పొద్దున్నే లేచిన, అన్ఫార్చునేట్ గా సడన్ గా రెడీ అయిపోయి నేనైతే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. సో మన బండి అయితే ఇక్కడ రెడీ ఉంది. కొంచెం క్లీన్ చేసుకొని కొంచెం స్టార్ట్ అవుతాము. బండి కొంచెం నైటే వచ్చిన బయట నుంచి, కానీ చాలా దుమ్ము అయిపోయింది. అంటే మనం ఉండేది కొంచెం మార్కెట్ ప్లేస్ అనమాట, అందుకే కొంచెం దుమ్ము అయిపోయింది బాగా. సో దీన్ని కోల్డ్ స్టార్ట్ చేసేసి స్టార్ట్ అయిపోదాం ఇంకా. చలో, ఇప్పుడైతే బండి క్లీన్ అయిపోయింది. సడన్ ప్లానింగ్ ఇదంతా. ఇప్పుడు ఈ కోల్డ్ స్టార్ట్ ఆల్మోస్ట్ పెట్టాలి ఒక 1 minute అట్లా. సో మార్నింగ్ మాత్రం ఇట్లుంది మొత్తం. షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఈ పాటికి టీ స్టాల్ ఓపెన్ కావాలి, కానీ ఇంకా రాలేడు అతను. టీ తాగిపోదామంటే. సో చలో, చూడడానికి లైట్గా ఉంటుంది కానీ బండి వెయిట్ చాలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం మ్యాప్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ సోమశిల వ్యూ పాయింట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. హలో, జై బజరంగబలి, జై బంగారం మసమ్మ తల్లి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. టుడే వీఆర్ హెడింగ్ టువర్డ్స్ సోమశిల వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఒక 3 hours జర్నీ ఉంటుంది. సో టైం అయితే వచ్చేసి ఇప్పుడు 5:50 అవుతుంది. నేను సడన్ ప్లాన్ అనమాట ఇది. అంటే పోవాలని ఎప్పటి నుంచో ఉండే, బట్ ఇవాళ పోవాలని మాత్రం నేను డిసైడ్ అయింది మార్నింగ్ 4 o'clock. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాక ఇక్కడ నుంచి అక్కడ రీచ్ అయ్యే వరకు 8:54 అవుతుంది అనమాట. సో మనం మధ్యలో వెళ్ళేటప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆకలి దంచేస్తుంది. సో ఇదే మా ఏరియా. మార్నింగ్ సూమ్సామ్ ఉంది, బట్ డే టైంలో కొంచెం క్రౌడ్ ఉంటుంది. ఎనీవే, దిస్ ఇస్ సిటీ అవుట్స్కర్ట్ అనమాట, ఇది రాజేంద్ర నగర్ ఏరియా. సో ఇక్కడే మనకి ముందు గవర్నమెంట్ పెట్రోల్ బంక్ ఉంటుంది అనమాట. ఆ పెట్రోల్ బంక్లో వెళ్ళేసి మనం పెట్రోల్ వేయించుకుందాం. ఊరి నీ అబ్బా సిగ్నల్ పోలే కదరా, ఇంకా మీ వల్ల నేను క్రాస్ అయింది రోడ్డు అవసరంగా. సిగ్నల్ పడ్డదేమో అని చెప్పేసి వాళ్ళకి నేను వచ్చేసిన, ఆ సిగ్నల్ పడలేదు. సో ఇక్కడే రైట్ సైడ్లో ఉంటుంది పెట్రోల్ బంక్. మేబీ అది ఓపెన్ అయిందో లేదో మరి, నాకైతే డౌటే. మొన్న 6:30 పోతేనే ఓపెన్ కాలేదు, ఇంకా అది 6 o'clock పోతే 20 minutes చెప్పిండు. దాని తర్వాత 7కి ఓపెన్ చేసిండు. చూద్దాం ఇప్పుడు ఓపెన్ అయితే మనం ఫ్యూల్ అప్ చేసుకుందాము. ఓ స్టార్ట్ అయిపోయింది బాబు, ఏమో అనుకున్నా స్టార్ట్ కాలే ఇంకా. టైం పడుతుంది అంట, మొన్న ఇట్లనే చెప్పిండు. వీళ్ళు చాలా నెగ్లెక్ట్ అనమాట ఇది పెట్రోల్ బంక్. తెలంగాణ స్టేట్ పోలీస్ అంటే ఇది గవర్నమెంట్ పెట్రోల్ బంకే, ఇప్పుడు టైం పడుతుంది అంటున్నాడు. చూద్దాం, మనం మొదలు ఎక్కడన్నా పోయించుకుందాము. ప్రస్తుతానికి అయితే మన బండిలో అయితే ఫ్యూల్ ఉంది. సో రైట్ నౌ వీఆర్ అట్ మైలార్దేవపల్లి నుంచి మనం జల్పల్లి. అంటే ఇది మార్నింగ్ టైం కాబట్టి చాలా చీకటి ఉంటుంది అక్కడ. చూద్దాం, కానీ జల్పల్లి అంటే చీకటి ఉంటుంది మొత్తం అటు సైడ్. అంటే రావిరాల విలేజ్ అక్కడ ఏదాకా చీకటే ఉంటుంది. షాహిద్ నగర్ అటు సైడు. మనం స్ట్రైట్ వెళ్ళిపోదామా? ఓకే, స్ట్రైట్ వెళ్దాంలే. బాగా చీకటి ఉంటుంది అటు సైడు, ఇంకా మార్నింగే కాలేదు అసలు. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చూసుకుంటే 3 hours ఉంది, 2 hours 59 minutes. సో మనము నాకు తెలిసి అక్కడ బోటింగ్ ఉంటుంది అనుకుంటా. అంటే బోట్లో మనము సోమశిల వ్యూ పాయింట్ నుంచి టెంపుల్కి అయితే పోయేది ఉంటుంది. చూద్దాం, అక్కడికి బండ్లు కూడా బోట్ పైన అలౌ చేస్తారంట. అది కూడా ట్రై చేద్దాం మనం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, మన బైక్ తీసుకొని అట్లా వెళ్ళడం అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఓ నేను గ్లౌజెస్ కూడా మర్చిపోయినా, గ్లౌజ్ బ్యాగ్లో ఉండిపోయినాయి. ముందుకెళ్ళాక వేసుకుందాము. మా కాలేజ్ ఇక్కడే. ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది అసలు మొత్తం అంతా. అప్పట్లో మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుండే, ఇప్పుడు మొత్తం కంజెషన్ అనమాట, ఫుల్ ఇల్లులు అయిపోయినాయి. సో ఒకసారి గట్టిగా వాన పడితే మొత్తం అంతా మునిగిపోయేంత ఉంటుండే అనమాట. అంటే అక్కడ చెరువు ఉంది ఒకటి, ఆ చెరువు సైడు. సో అట్లా ఉంటుండే. మనం పోయే రూట్ ఎక్కడి నుంచి అంటే కందుకూరు అంట, కందుకూరు ఆమంగల్. ఓకే, ఇది మైజగండి పోయే రోడ్ అనమాట ఇది. సో మైజగండి పోతాం కదా, వీళ్ళు చాలామంది తెలిసి ఉంటుంది మైజగండి అంటే. చాలా ఫేమస్ ప్లేస్. అది గిరిజనుల ఒక అమ్మవారి టెంపుల్ అనమాట, మైసమ్మ తల్లి టెంపుల్. చాలా ఫేమస్. సండే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది అక్కడ. యాక్చువల్లీ నేను ఈ రైడ్స్ మీద పడేసి నా సోలో ట్రావెలింగ్ జర్నీ మర్చిపోయినా అసలు నేను. సో అప్పుడెప్పుడో చాలా లేదు పోయి బయటికి. నేను ముందు శ్రీశైలం బస్సు పోతుంది. నార్మల్గా బస్ నెంబర్లు 100, 500 వరకు చూసి ఉంటాం మనము. ఈ బస్ నెంబర్ చూసి బస్ నెంబరు 8600.
సో మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట. టైం 6:22 అవుతుంది. కొద్దిసేపట్లో మళ్ళీ ఇంకో సన్ రైజ్ చూడబోతున్నాం మనము. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటే బండి ఫిల్అప్ చేసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతాము. అప్పుడే నేను గ్లౌజ్ వేసుకుంటా, అప్పటిదాకా నేను వేసుకోను. కొంచెం చల్లగా అయితే ఉంది, ఓకే, అంటే భరించలేదు, అంత కోల్డ్ అయితే కాదు, కొంచెం చల్లగా ఉంది అంతే. సో దిస్ ఈజ్ అవర్ ఫ్యూల్ స్టాప్ నా. ఫ్యూల్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోదాం మనము. అక్కడ అంట పెట్రోల్ బంక్. ఒక్క నిమిషం. పెట్రోల్ పోసుకుంటే పెద్ద పని అయిపోతుంది మనకి. ఫ్యూల్ ఉంటే కడుపులో ఏం లేకున్నా కానీ ఆకలినా కానీ ఏం పెద్ద టెన్షన్ ఉండదు అనమాట. బండిలో మెయిన్ ఫ్యూల్ ఉండాలి. సో ఇప్పుడు మనం ముందుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక కంటిన్యూ కొట్టేద్దాము. ఎందుకంటే ఇక్కడ నుంచి 2.5 hours చూపిస్తుంది ఆల్మోస్ట్. మధ్యలో ఇక్కడ లేదేమో అనుకున్నా, బట్ లక్కీ ఇక్కడ దొరికిపోయింది. ఇక్కడ అంటే చాలాసేపు దొరికింది నాకు పెట్రోల్ బంక్ అయితే. సో లెట్స్ గో టువర్డ్స్ ద బ్రేక్ఫాస్ట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ రైడ్ ఫర్ us on Srisailam highway, and then after we are going towards Somashila. మార్నింగ్ మాత్రం అసలు వెదర్ మాత్రం హైలైట్ ఉంది. అసలు ఎండ ఇంకా రాలేదు, బట్ మైల్డ్ ఉంది, కొంచెం లైట్గా చల్లగా మస్తు అనిపిస్తుంది. వ్యూ కూడా చూస్తారు ఎంత బాగుందో, వ్యూ ఎక్సలెంట్ ఉంది అసలు. వ్యూ అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ఈరోజు పోతే రైడ్కి అని చెప్పేసి. నార్మల్గా వేరే గ్రూప్ నుంచి ఒక రైడ్ అయితే ఉంది, మామూలుగా బ్రేక్ఫాస్ట్ రైడు. నేను పోలేదు అక్కడికి, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్లేస్కి వెళ్ళినా కాబట్టి అందుకనే అది పోలేదు. సో ఇవాళ ఏం ప్లాన్ లేకుండే అన్ఫార్చునేట్గా నేను నైట్ తొందర పడుకోవడం వల్ల ఏమైందంటే మధ్యాహ్నం నైట్ 2 గంటలు లేచిన, 2:30 లేచిన తర్వాత నిద్ర రావట్లేదు. ఇంకా నిద్ర రాకపోతే ఏమైంది, ఇంతకుముందే మన మైండ్లో ఆల్రెడీ మనం ఫిక్స్ చేసుకున్నాం అన్నమాట ప్లాన్. అంటే ఈరోజు అని కాదు, జనరల్గా సోమశిల పోవాలని ఒక రైడ్ ప్లాన్ అయితే ఉండే మనకి. సో అలా సడన్లీ లేచిన ఫ్రెష్ అప్ అయిపోయి ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి నేను. సో నాకు కొంచెం చిన్న బండిలో చేంజెస్ చేయాలని ఉంది. ఆ చేంజెస్ ఏంటి అంటే, సో ఇక్కడ చూస్తారు కదా, ముందు అయితే ఒక వైజర్ అయితే పెట్టాలి నాకు. ముందు వైజరు, ఇంకా హ్యాండ్కి గార్డ్స్ కూడా ఇంపార్టెంట్, ప్లస్ సాడిల్ స్టే, అండ్ దెన్ ఫాగ్ లైట్స్ ఆర్ నార్మల్ లైట్స్, ఓకే. సో ఇవైతే నేను ప్లాన్ చేస్తున్నా ఇప్పట్లో. ఇవైతే పెద్ద ఒక అడ్వెంచర్ కాదు, టూరింగ్ బైక్ లాగా సెటప్ చేయాలనేది నా కోరిక అనమాట. ఆల్రెడీ నేను ఒక చిన్న ఏఐలో నేను క్రియేట్ చేసిన ఒకటి, అంటే మన బండి ఒకవేళ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక టూరింగ్ ఫుల్లీ లోడెడ్ టూరింగ్ లాగా ఉంటే బండి ఎట్లా ఉంటుంది అనేది నేను ఒక ఇమేజ్ అయితే క్రియేట్ చేసిన. బండి మాత్రం సూపర్ అనిపిస్తుంది అసలు, అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ కాలేదు అనుకుంటా, చూద్దాం. ఇక్కడ ముందు లెఫ్ట్ సైడ్లో మనకి బండ్లు ఉంటాయి కదా, వ్యాన్స్ అవి ఉంటాయి కదా, టిఫిన్ వ్యాన్స్. సో అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. సో నౌ దిస్ ఈజ్ యువర్ బ్రేక్ఫాస్ట్ పాయింట్. ఇక్కడ శ్రీశైలం హైవేలో ఉందన్నమాట. ఓన్లీ దోశ మాత్రమే రెడీ ఉందంట. సో మనం దోశ తినేసి ఇక్కడ స్టార్ట్ అయిపోదాం. కంటిన్యూస్ స్ట్రెచ్ 2 hours ఉంది. బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఆన్ ది రోడ్ టు శ్రీశైలం హైవే. బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ అయిపోదాము. చూడ మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది మనది. ఇక్కడ నుంచి కొట్టినామంటే చక్కగా సోమశిలలో డ్రాప్ కావాలి మనం. గ్లౌజ్ చూసారు కదా, గ్లౌజ్ మనకి ఆల్మోస్ట్ ఒక 15 రోజుల తర్వాత వచ్చినాయి అనమాట. ఇక్కడనే మొత్తం పోయిన స్టిచెస్ వాళ్ళు మళ్ళీ రిపేర్ చేసి ఇచ్చారు మనకి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, కొత్త ఇస్తారేమో అనుకున్నా, మొత్తం బిస్కెట్ అయిపోయింది. చూడ ఇంకా మనం స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత కంటిన్యూగా కొట్టేద్దాం. జై బజరంగబలి. చలో ఇంకా బజరంగబలికి జై. సో నా కంటిన్యూస్గా కొట్టేద్దాం ఇక మనం. ఆల్రెడీ మనకంటే ముందు చాలామంది రైడర్స్ వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ నుంచి నా ముందు నుంచి చాలామంది పాస్ అయ్యారు రైడర్స్. మేబీ వాళ్ళు సపరేట్ గ్రూప్ అనుకుంటా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్ గ్రూపు ఆ టైపు. నాకు ఎందుకో అంత పెద్ద గ్రూప్ అనిపించలేదు. చాలామంది తక్కువ మంది ఉన్నారు, ఒక 10 మంది ఉండి ఉంటారు. అక్కడక్కడ వెళ్తూ ఉంటారు అనమాట. సో టైం ఇప్పుడు 6:57, డిస్టెన్స్ 2 hours 19 minutes. కథ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంటే పెద్ద పని అయిపోతుంది ఇంకా, ఎందుకంటే మనకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా అసలు కాల్చేలు ఆడమన్నమాట. సో ఇవే ఆ గ్లౌజ్ ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. మనకి కొత్త ఇస్తారేమో అనుకున్నా, అసలు ఇట్లా రిపేర్ చేసిన అసలు అనుకోలేదు నేను.
రైనాక్స్ వాళ్ళు. బట్ ఓకే ఎనీవే కమ్సే కమ్ నిజంగా చేసారు కదా, కనీసం రిజెక్ట్ కాలేదన్నమాట క్లెయిమ్, అది చాలా గొప్ప అని చెప్పాలా. సో మనం ఇప్పుడు మైసీ గండి దగ్గర ఉన్నాము. మైసీ వండి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోండి మీ అందరు కూడా. సో రీసెంట్గా మేము మైసీ గండి పోయి వచ్చినాం అనమాట. సో మొత్తానికి మైసీ గండి దర్శనం కూడా అయిపోయింది. సో నా వీఆర్ ఎట్ కడతాల్ టోల్గేట్ అనమాట, టోల్గేట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం అంత కాస్ట్ లేకుండే, ఓకేనే ఉండే అనమాట. సో ఇది కడతాల్ టోల్ ప్లాజా. మేబీ ఇంకొకటి వస్తుంది అనుకుంటా టోల్ ప్లాజా ఈ రోడ్లో, 1-2 వస్తుండొచ్చు. సో సన్ రైజ్ కూడా అయిపోయింది. సన్ మాత్రం మొత్తం అంతా ఆరెంజ్గా చాలా మంచిగా కనిపిస్తుంది. సన్ రైజ్ అయిపోయింది అనమాట మనది. లాస్ట్ టైం పరిగి రైడ్ పెట్టినా, దానికి చాలా మంచి వచ్చింది రెస్పాన్స్. చాలా మంచిగా అంటే ఓకే, చాలామంది రెస్పాండ్ అయ్యారు. చాలా రైడ్ మాత్రం చాలా మంచిగా అయింది అనమాట పరిగి రైడ్. ఎందుకంటే కొంచెం మా వాళ్ళు కొంచెం అడ్వెంచర్ చేసిర్రు ఆడ, గుట్టెక్కిచ్చారు బండిని. ఎక్స్పల్స్ 200 మంచిగా అనిపించింది మొత్తానికి రైడ్ అయితే. సో ఇంకా నెక్స్ట్ టైం లేదు, నెక్స్ట్ సెకండ్ వీక్, మార్చ్ సెకండ్ వీక్లో కూడా ప్లాన్ ఉంది ఒక రైడ్ది.